హాయ్ అండి అందరికీ. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా ఓపెన్ చేసినట్టయితే ఫస్ట్ ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇచ్చాక వీడియో అయితే చూడండి. ఇంకా ఇవాల్టి వీడియో 3 o'clock నుంచి నైట్ వరకు అనమాట. సో నేను మిన్నయ్య కోసమని స్కూల్ దగ్గరికి వెళ్ళిన తీసుకురావడానికి. నేను చిన్నామె వెళ్ళిపోయినాము. డైలీ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ కొంచెం సేపు అయితే నడుచుకుంటూ వస్తుంది చిన్నామె. కంప్లీట్గా మొత్తము నడవదనమాట. కొంతసేపు కొంచెం దూరం నడుస్తుంది, ఆ తర్వాత ఎత్తుకోవాల్సి వస్తుంది. ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మిన్నయ్యకైతే ఫ్రెష్ అప్ చేసి డ్రెస్ అయితే వేరే చేంజ్ చేశాను. టీషర్ట్ అయితే ఒకటి వేరే చేంజ్ చేసిన. ఇంకా సేపు పడుకున్నాడు అనమాట. రాగానే పడుకున్నాడు. ఇంకా చిన్నామైతే కూర్చుంది అలాగానే పడుకున్నాడు కదా, ఇంకేం చేస్తారు చెప్పండి. ఉంటేనేమో ఇద్దరు గొడవ పడతారు. ఇంకా పడుకునేసరికి తన పని తను చేసుకుంటుంది అనమాట. ఏం చేస్తున్నామా? చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, తనకి ఇట్లాంటివంటే బాగా ఇష్టం. లిప్ బామ్ కానీ స్టిక్కర్స్ కానీ ఇంక ఇట్లాంటివంటే బాగా ఇష్టం అనమాట. నెయిల్ పాలిష్ కానీ అట్లా. లిప్ బామ్ ఆల్రెడీ ఒకటి పోగొట్టింది, ఇది నిన్ననే తీసుకొచ్చిన అనమాట కొత్తది. ఇంకా అది కూడా తీసుకుంది. ఇంక ఇది ఏడ పడేస్తుందో చూడాలి. అది ఇచ్చేయమంటే ఆమె చూడు ఇవ్వకుండా ఎన్ని కథలు పడుతుందో. ఆడుకుంటున్నా అని పరిగెత్తుతుంది అనమాట. ఇంకా మా చిన్నామె కూడా పడుకుందండి. చిన్నామెకైతే నిద్ర అస్సలు సరిపోవట్లేదు. మార్నింగ్ ఇట్లా పడుకుంటుంది, అప్పుడే లంచ్ టైం అవుతుంది వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఈవినింగ్ ఇట్లా పడుకుంటుంది, మళ్ళీ అప్పుడే తీసుకురావడానికి టైం అయిపోతుంది, అప్పుడే వెళ్ళిపోతున్నాము. ఇంకా నాకైతే బట్టలు మడత పెట్టుకునే పక్కన పెట్టేశాను కదా, అవి ఇంకా అవైతే మడత పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇవి డైలీ ఉతికేస్తాను కదా, అవి ఒక్కరోజు కనుక మిస్ అయిపోతే కనుక ఆ రోజుది నెక్స్ట్ డేకి ఇంకా డబల్ అయిపోతాయి. ఇంకా అందుకని ఏ రోజు ఆ రోజే ఉతికేసుకుంటా. ఒక్కోసారి ఒక్కరోజు వదిలేస్తానమాట. అయితే ఒక విషయం చెప్దామనుకుంటున్నానండి అందరికీ. ఏంటంటే, నేను రీసెంట్గా కొన్ని మాటలు విన్నాను. నేను రీసెంట్గా వినడం కాకపోయినా సహజంగా అందరైతే మాట్లాడుకుంటారు. అందుకని అదేంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను అనమాట. నార్మల్గా అందరు ఏమని మాట్లాడుకుంటారు అంటే, భార్యాభర్తల గురించి. అమ్మో పెళ్ళైన వెంటనే చుట్టూ తిప్పేసుకుంటుంది, కొంగు కట్టేసుకుంది, ఇంకా భార్య మాట భర్త వింటున్నాడు, అది ఏం చెప్తే అది చేస్తున్నాడు అనేలాగా మాట్లాడుకుంటారు. ఇంకొంతమంది ఇట్లా మాట్లాడుకుంటారు, చెప్పుకునేది తెలియదా, ఇంట్లో భార్య ఉంది కదా ఏం చేస్తుంది, చెప్పుకోవాలి కదా ప్రతి ఒక్కటి అన్నట్టుగా ఇంకొంతమంది మాట్లాడతారు. అయితే అది వాళ్ళ పర్సనల్ లైఫ్ అండి. వాళ్ళు భార్య మాట భర్త వింటున్నాడు అని అంటే, భార్య ఏదో ఒక విధంగా తను చెప్పేది కరెక్ట్ అయితేనే కదా భర్త వింటాడు. అది చేస్తాడా చేయడా అనేది పక్కన పెడితే, అట్లీస్ట్ తన ఏం చెప్తుంది అని అట్లీస్ట్ దానికైనా వాల్యూ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏ భార్య అయినా కూడా తన సంసారం, తన ఇల్లు ఖరాబ్ చేసుకోవాలని అంటే పాడు చేసుకోవాలని చెప్పి ఎవరు అనుకోరు. సో భర్త తన మాట వింటున్నాడు అని అంటే తను ఏదో చెప్తుంది అనే కదా. తను చెప్పే దాంట్లో ఏదో కొంత కరెక్ట్ ఉంటేనే కదా తను విని అది చేయగలుగుతాడు. ఇంకొకటి మర్చిపోతారండి, అంటే ఇది అందరూ అంటారని కాదు కానీ కొంతమంది ఆ విధంగా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు అని నా ఉద్దేశము. ఇప్పుడు అలా మాట్లాడుకునే వాళ్ళు కూడా ఆ సిచ్యువేషన్ నుంచి అంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే అని అదొకటైతే మర్చిపోతారు. భార్యాభర్తలు ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటేనే కదా ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ బయట సొసైటీ కానీ ఏ విధంగా ఉంది అనేది తెలుస్తుంది. ఒకరికొకరికి సంబంధం లేకుండా ఎవరి దారిన వాళ్ళు పనులు చేసుకుంటూ ఎవరి దారిన వాళ్ళు ఉంటే అసలు వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది చెప్పండి. ఒక అమ్మాయి గురించి తన పేరెంట్స్కి ఎంత అయితే తెలిసి ఉంటుందో, అమ్మాయి ఎలాంటిది అని అయితే ఏ విధంగా అయితే తెలిసి ఉంటుందో, తన భర్తకు కూడా అమ్మాయి గురించి అంటే తన భార్య గురించి కంప్లీట్గా తెలిసి ఉంటుంది. ఈవెన్ అత్తమామకి తెలియకపోయినా కూడా తన భర్తకి మాత్రం తను ఎలాంటిది, ఎలా ఆలోచిస్తుంది, తన ఆలోచనలు ఏ విధంగా ఉంటుంది, తను కరెక్ట్గానే చెప్తుందా లేదా, అంటే ఏ విధంగా ఉండగలుగుతుంది అనేది మాత్రము భర్తకు మాత్రమే తెలుస్తుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి వాళ్ళు మాట్లాడుకొని షేర్ చేసుకొని ఆ విధంగా మూవ్ అవుతుంటారు కాబట్టి వాళ్ళిద్దరికే తెలుస్తుంది. అది చూసి బయట చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు.
అంతెందుకండి నా విషయంలో కూడా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది నాతోని డైరెక్ట్గా చెప్పలేదు, వేరే వాళ్ళతో చెప్పారనమాట. ఇంకా వాళ్ళు నాతో చెప్పారు కానీ నేను లైట్ తీసుకున్నాను. ఇంకా అది వాళ్ళు భర్త వాళ్ళ మాట వినకపోతే దానికి ఎవ్వరు ఏం చేయలేరు. అలాగా విని తన మాటలకు కూడా ఒక వాల్యూ ఇస్తున్నాడు అంటే, తను చెప్పింది ఏదైనా చేస్తున్నారు అంటే తనకు కూడా ఒక ప్రియారిటీ ఉందనే కదా, తను కూడా ఒక ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టే కదా. ప్రతి ఒక్కరి ఇంట్లో భార్యాభర్తలు ఉంటారని ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు కూడా అక్కడి నుంచే వస్తారు కదా. కానీ వాళ్ళ ఇంట్లో విషయాలు వదిలేసి బయట వాళ్ళ విషయాలు మాత్రం బాగా ఇది చేస్తారనమాట. మామూలుగా మాట్లాడుకోవడం తప్పులేదు, కానీ వాళ్ళ ఇద్దరిని ఆ విధంగా భార్యాభర్తల అనుబంధాన్ని ఈ విధంగా ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అనేలాగా మాట్లాడుకోవడం అనేది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు అనమాట. అమ్మాయిది తన పుట్టింటికాడ ఉన్నప్పుడు చిన్న ప్రపంచం ఉంటుందండి. కానీ ఎప్పుడైతే పెళ్ళి చేసుకొని అడుగు పెడుతుందో అప్పటి నుంచి తన ప్రపంచం వేరే అయిపోతుంది అనమాట. కంప్లీట్గా బాధ్యతలు పెరిగిపోతాయి, ఆలోచనలు పెరిగిపోతాయి. ఇంకా ప్రతి ఒక్కటి అమ్మాయి ఫేస్ చేస్తుంది, ఖచ్చితంగా ఫేస్ చేస్తుంది. అలాంటప్పుడు తన మాటలకి విలువ ఇవ్వడం తప్పేం కాదు. ఇంకొకటి, భర్తకి భార్య నేర్పిస్తుంది అని కూడా మాట్లాడుకుంటారు. నేర్పించడం ఏంటండి, వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు చిన్న వాళ్ళేం కాదు కదా, ఒక ఏజ్కి వచ్చారు కదా, వాళ్ళకు పెళ్ళయింది, వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం లేదు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని. కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ అయితే పెరిగే ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. సో ఇంకా ఈ టాపిక్ అయితే ఇదండి, నేను మాట్లాడాలి అనుకున్నది, నేను చెప్పాలి అనుకున్నది. ఈ విధంగా కొంతమంది అయితే ఉంటారు, అందరూ అనట్లేదు, అది తప్పుగా అయితే తీసుకోవద్దు. ఇంకా తర్వాత నేను మిన్నే లేచిన తర్వాత ఇట్లా హోంవర్క్ అయితే చేయిస్తున్నాను. బాగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్ చేసుకోవడం, పడుకోవడము, ఇంకా నైట్ అయిందంటే మళ్ళీ తినడం, ఈ విధంగా ఫుల్ బిజీ అయిపోయినాడండి మిన్నే అయితే. ఇంకా నేనేమో ఇలాగ పక్కన కూర్చోబెట్టుకొని హోంవర్క్ అయితే చేయిస్తాను. ప్రతిరోజు వాళ్ళకి వదిలేయను అనమాట. మిన్నుకైతే అస్సలు హోంవర్క్ చేసేసుకో అని వదిలేసేయను. అలాగ పక్కన కూర్చోబెట్టుకొని ఏవైనా ఇట్లా కూరగాయలు ఉంటే కట్ చేసుకుంటాను. లేదు అని అంటే కనుక తన పక్కన కూర్చొని ఏ విధంగా చేస్తున్నాడు అని అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇట్లా చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఏదైనా అడగాలనుకుంటే అడుగుతారు. ఇంకా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తూ ఇంకా ఎక్కువగా చెప్పొచ్చు. ఇంకా నేనైతే ఆ విధంగానే చెప్తుంటాను అనమాట. ఇంకా మా చిన్న ఆమెనేమో ఆమె కూడా ఫుల్ బిజీగా ఉంది. స్లేట్ పెన్సిల్ తీసుకొని ఆమె కూడా రాసుకుంటుంది అనమాట. ఇంకా మిన్నుని చూసి తను కూడా బుక్స్ తీసుకొని ఆమె కూడా చెప్పేస్తుంది, నేను ఏది చెప్తానో అది చెప్పేస్తుంది. తనకు మాటలు రావు కానీ అన్నీ చేతులతోని సైగలు చేసి అయితే చెప్పేస్తుంది. ఈ వారం అంటే 2 వీక్స్ నుంచి మా ఇంట్లో బాగా కాకరకాయలు అయిపోయినాయండి. ఏం చేయాలో అర్థమైతే లేదు. చేస్తున్నా, ఇంకా ఇవాళ కూడా కాకరకాయనే కట్ చేసిన. అంటే ఇవాళ నైట్కి కట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఇంకా రేపు మార్నింగ్ కోసం ముందే కట్ చేసుకొని పెట్టుకుంటున్నా. అప్పటికప్పుడు కట్ చేసుకొని చేయాలంటే మార్నింగ్ ఇబ్బంది అయిపోతుంది కదా, అందుకని ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. డైలీ ఇంట్లో ఉంటూ ఒక అమ్మగా ఈ మాత్రం చెప్పుకోలేమో చెప్పండి. పిల్లలు రాగానే వాళ్ళని కొంచెం ఫ్రెషప్ చేసి కొంచెం ఏదైనా తినిపించేసి ఇంకా తర్వాత వాళ్ళ హోంవర్క్ ఏదైతే ఉందో అది చేయించేసి, రివిజన్ ఉంటే కనుక అది చేయించేసి, ఇంకా తర్వాత మళ్ళీ పిల్లల్నే కాదండి వంట కూడా చేసుకోవాలి కదా మళ్ళీ నైట్కి. సో ఇవాళ అయితే నేను వంట అయితే ఏం చేయట్లేదు అనమాట. ఆల్రెడీ మార్నింగ్ది అయితే ఉంది, అందుకని నేను ఓన్లీ రైస్ మాత్రమే పెట్టేస్తాను. ప్రతిరోజు వంట మార్నింగ్ ఈవినింగ్ లేకపోతే కనుక నైట్ చేస్తాను, లేదంటే మార్నింగ్ ఉంటే కనుక నైట్కి అదే సర్దేస్తాం అనమాట. పిల్లలకి ఎలాగో సపరేట్గా చేస్తాం కాబట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా మేమైతే మార్నింగ్ ఉంటే కనుక నైట్ తినేస్తాం, అది లేదంటే కంపల్సరీ అనుకుంటేనే వంట చేస్తాను నైట్ కర్రీస్. ఇంకా మా మిన్ను ఏ విధంగా హోంవర్క్ చేసుకుంటున్నాడో ఒక్కసారి అయితే వినండి. తను చెప్పే సమాధానాలు కూడా ఎట్లా ఉంటాయి చూడండి ఒకసారి. అది సేమ్ ఉన్నాయా? సేమ్ ఉంటే టిక్ చేయి. అది టిక్. అదెందుకు కొడతావు? అవి సేమే ఉన్నాయి కదా. ఇంకొకటి
అవి సేమ్ ఉన్నాయి, టిక్ చేయి. ఇంకా వాళ్ళ డాడీ వచ్చారు. వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత పిల్లల కోసం అయితే ఏదో ఒకటి డైలీ తీసుకొస్తారండి తినడానికి. వాళ్ళు కూడా తన కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. ఇంకా ఇవాళ ఏం తీసుకొచ్చినాడో ఒకసారి చూడండి. ఇంకా బాక్సులు, బ్యాగ్ ఇవన్నీ తెచ్చి నాకు ఇచ్చేస్తారనమాట. ఇంకా ఇవాళ అయితే వాళ్ళ కోసం సమోసా తీసుకొచ్చినారు. వాళ్ళిద్దరూ కూర్చొని తింటున్నారు. ఇందులో అది తినేసేయండి. సమోసా ఇంకా కర్డ్ అయితే తీసుకొచ్చినాడు అనమాట మా వారు. ఇంకా అలాగే ఇవాళ ఆనియన్స్ ఇంకా అల్లం వెల్లిగడ్డ అవి కూడా తీసుకొచ్చినాడు. ఇంకా పండగ దగ్గరికి వస్తుంది కదా, పండగ అంటే బోనాలు దగ్గరికి వస్తున్నాయి కదా, అందుకోసమని ఇంట్లోకి సామాన్లు అన్నీ నిండుకున్నాయి. ఒకటొకటి తెచ్చుకుంటున్నాం అనమాట. ఇంకా నైట్ డిన్నర్కి ఇవాళ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇది రైస్, ఇంకా తర్వాత ఇది మార్నింగ్ కర్రీ వంకాయ ఆలుగడ్డ కర్రీ, ఇందాక తీసుకొచ్చిన పెరుగు, ఇంకా ఇది పిల్లల కోసం చేసిన పప్పుచారు, ఇంక ఇది వచ్చేసి ఉసిరికాయ పచ్చడి. ఇంకా ఇదండి ఇవాళ నైట్ డిన్నర్కి మేము తినే ఫుడ్ అనమాట.